నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కరీంనగర్ లో నేషనల్ గర్ల్ చైల్డ్ డే వేడుకలు బాలికలకు కలెక్టర్ దిశానిర్దేశం ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికేది గ్రామాల్లో పర్యటించిన ఎంపీ బండి సంజయ్ పద్నాలుగవ డివిజన్లో మేయర్ సునీల్ రావు పర్యటన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ ఇక వార్తల వివరాలు భవిష్యత్తుకు పునాది వేసే ప్రతి కార్యక్రమంలో బాలికలు చురుకుగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబా పూలే గ్రౌండ్లో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ గర్ల్ చైల్డ్ డే 2024 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో పాల్గొన్న బాలికలకు బహుమతులను అందజేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబా పూలే మైదానంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ గర్ల్ చైల్డ్ డే 2024 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చిత్రలేఖన పోటీలలో అద్భుతమైన చిత్రాలను గీయడానికి వచ్చిన బాలికలను చూసి చాలా సంతృప్తిగా ఉందని అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్ మాట్లాడుతూ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలని, ఇటీవల ప్రయోగించి విజయవంతమైన చంద్రయాన్ 3లో మహిళల పాత్ర ఎంతో ఉందని తెలిపారు. చిన్నతనం నుండే ప్రతిభకు అద్దం పట్టేలా ఆసక్తికరమైన కార్యక్రమాలను నిర్వహించడం చాలా అవసరమని, బాలిక సాధికారత దిశగా జిల్లాలో స్నేహిత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, మార్కెటింగ్ అధికారి పద్మావతి, జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు సిబ్బంది పాల్గొన్నారు. Pamela Satpati Garu and Additional Collector Sir and all the dignitaries on the dais and all the participants. First of all, I wish you a very happy Girl Child to all of you. డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే ఎట్లా ఉంటుందని మన కలెక్టర్ మేడం గారు చూపించారు. ఇంత ఫ్రీగానైతే ఎక్కడ ఇదివరకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో కాదు, ఇంకా వేరే డిస్ట్రిక్ట్ లో కూడా ఇదివరకు జరగలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ కాంపిటీషన్. కొంచెం సేపు మేము ప్రాక్టీస్ చేసాము. రాత్రి 11 వరకు మేము ప్రాక్టీస్ చేసాము. ఈ రోజు మేము వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చాలా సంతోషంగా ఉంది. టుడే స్పెషల్ నేషనల్ గర్ల్ చైల్డ్ డేకి మేము ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు వలసిన మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాల విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు మనిషిలో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక శక్తిని పెంపొందిస్తాయని అన్నారు. టీమ్ స్పిరిట్తో సాగే క్రీడలతో నిత్య జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తేలికగా అధిగమించగలుగుతామని, క్రీడలు ఆడేవారితో పాటు ప్రేక్షకులుగా పాల్గొన్న వారిలో కూడా తెలియని ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆటల్లో ఖచ్చితంగా పాల్గొనాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాష్,
డీడీ సోషల్ వెల్ఫేర్ నతానియోల్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజవీరు, ఎస్సీ కార్పొరేషన్ అధికారి నాగార్జున, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది ఇంత హై ఎనర్జీలో 12 noon లో మీకు చూసినందుకు. ఐఎమ్ ష్యూర్ మీరు అందరూ చాలా ఉత్సాహంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. రిమెంబర్ వన్ థింగ్ దట్ ఒక ఇండివిజువల్ అంటే మైండ్, బాడీ, సోల్. సో బాడీ ఫిట్ అయినా మైండ్లో ఖాళీ ఉంటే, బలం ఉండి బుద్ధి లేకుండా ఉంటే వేస్ట్. బలం బుద్ధి ఉన్నా సోల్లో ఇంకొక మనిషి కోసం ఏదైనా మంచి చేయాలనే భావన లేకుండా ఉంటే అది కూడా వేస్ట్. మంచి భావన ఉండి ఏదైనా చేయాలని ఆ కోరిక ఉండి కూడా బలం లేకుండా ఉంటే అది కూడా వేస్ట్. సో ఒక ఇండివిజువల్ 360 degrees డెవలప్మెంట్ చేయాలంటే తప్పకుండా మైండ్, బాడీ, సోల్ 3 రకంగా డెవలప్మెంట్ చేయాలి. సో దానికి ఎడ్యుకేషన్ కోసం, మైండ్ కోసం చాలా మనం పేరెంట్స్ నుంచి, ఇంటి నుంచి, స్కూల్ నుంచి మనకి పుష్ వస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా స్పోర్ట్స్ కోసం ఒక సంవత్సరంలో ఎప్పుడైనా ఒక్కసారి అందరికి గుర్తు వస్తుంది. ఒక కాంపిటీషన్ అవుతుంది, ఒక స్పోర్ట్స్ మీట్ అవుతుంది, దాంట్లో అందరూ పార్టిసిపేట్ అవుతారు. కానీ ఏ పర్సన్ కూడా ఇయర్ అంతా ఏదో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా హీ ఆర్ షీ బికమ్స్ అ గుడ్ పర్సన్ ఆల్సో. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారని, అలాంటప్పుడు ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ దగ్గరున్న ప్రణాళిక ఏమిటో అసెంబ్లీ వేదికగా ప్రజల ముందుంచాలని ఎంపీ బండి సంజయ్ కోరారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని రంగాపూర్లో ఆయన పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలో పర్యటించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. గ్రామంలోని ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు ఒక్కటేనని, ప్రజలకిచ్చిన హామీలపై కాంగ్రెస్, గత ప్రభుత్వ తప్పిదాలపై బీఆర్ఎస్ నేతలు ప్రజల దృష్టి మళ్లించేందుకే అసెంబ్లీ వేదికగా ఒకరినొకరు తిట్టుకునే కార్యక్రమానికి తెరతీశారని అన్నారు. రేషన్ కార్డు ప్రాతిపదికగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు కరెంటు ఛార్జీల మాఫీ హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అన్యాయమన్నారు. గత 10 ఏళ్లుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ 10 లక్షల కుటుంబాలకు పైగా ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని, వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వారం రోజుల్లో అందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని, ఉద్యోగులను రాచి రంపాన పెట్టేలా ఉన్న 317 జీవోను సవరించాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ది 3వ స్థానమేనని, ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు అర్థమై ఎన్నికల నుండి ఏ విధంగా తప్పించుకోవాలా అని ఎదురు చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి ఆ కుటుంబం యొక్క పాలనను అంతమొందించాలని చెప్పి ప్రజలు కక్షతోని ఉన్నారు. కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజా సమస్యలు చేసుకోవడానికి 150 రోజుల పాటు బండి సంజయ్ 1600 కిలోమీటర్లు ఎండలో, వానలో, వర్షంలో పాదయాత్ర చేసిండు. నీ ముఖ్యమంత్రిని గెలిపిస్తే, నీ ముఖ్యమంత్రిని మీ బంధువు ముఖ్యమంత్రిని చేస్తే ఎన్ని రోజులు ఎన్ని గ్రామాలు తిరిగిండు, ఎన్ని రోజులు ఎన్ని జిల్లాలు తిరిగిండు, ఎన్ని రోజులు ఎన్ని మండలాలు తిరిగిండు, ఎన్ని రోజులు ప్రజా సమస్యలు పట్టించుకున్నాడు, ఎన్ని రోజులు తాగి ఫామ్ హౌస్ అన్నాడు, ఎన్ని రోజులు తాగి ప్రగతి భవనం అన్నాడు, ఎన్ని రోజులు తాంత్రిక పూజలు చేసిండు, ఎన్ని రోజులు యాంత్రిక పూజలు చేసిండు, ఎక్కడెక్కడ నిమ్మకాయలు పెట్టిండు, ఏ రాష్ట్రానికి పూజలు చేసిండు. ఉప ఎన్నికలు వస్తేనే నీ ముఖ్యమంత్రి బయటకు వచ్చిండు. అసలు నువ్వు ఈయన ఉప ఎన్నికలప్పుడు కనవాలి. ఈయన ఉప ఎన్నికలప్పుడు కూడా ఈయన కనవాలి. ఇది మీ పెద్ద మేధావి కనవాలి. ఆయన కానీ ఉంచుకోడు పెద్ద మేధావని. నీ మేధావితం దేనికి ఉపయోగపడ్డది? ఇవాళ బండి సంజయ్ ఏం చేసిండో, నీకు చెవులు, నీకు కళ్ళు, నీకు నోరు, నీకు నిజంగా మేధావితనం ఉంటే ఒక్కసారి నీ ఎంబడి కెమెరా పెట్టుకో. నేనే కెమెరా పంపుతా. ప్రతి గ్రామంలో తిరుగు, తెలంగాణ మొత్తం తిరిగితే ఇవాళ ఏమంటారు ప్రజలు? కుల సంఘాలు ఆత్మగౌరవంతో ఉండేలా సంఘ భవనాలు నిర్మాణం చేస్తున్నట్లు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు. నగరంలోని 14వ డివిజన్లో మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు. సప్తగిరి కాలనీ గంగా పరమేశ్వర ఆలయంలో కార్పొరేటర్ దిండిగాల మహేష్తో కలిసి 21 లక్షల నిధులతో ప్రహరీ గోడ నిర్మాణం, షట్టర్స్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ సమస్యలతో పాటు సంఘ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కరీంనగర్లోని 14వ డివిజన్లో మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు.
సప్తగిరి కాలనీ గంగా పరమేశ్వర ఆలయంలో కార్పొరేటర్ దిండిగాల మహేష్తో కలిసి 21 లక్షల నిధులతో ప్రహరీ గోడ నిర్మాణం, షట్టర్స్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ అన్ని రకాల సౌకర్యాలు కల్పించి సంఘ భవనాలను నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టామన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థకు దాదాపు 200 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, చాడగుండ బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ, గంగపుత్ర సంఘం సభ్యులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సప్తగిరి కాలనీ 14వ డివిజన్లో ఉన్నటువంటి గంగపుత్ర సంఘం మరి ఆ సంఘానికి సంబంధించిన ఆవరణలో ఈరోజు గౌరవ కార్పొరేటర్ దిండిగాల మహేష్ గారు, అదేవిధంగా పక్క డివిజన్ల కార్పొరేటర్స్ చాడగొండ బుచ్చిరెడ్డి గారు, గుగ్గిల జయశ్రీ గారు, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ గారు, అదేవిధంగా సంఘానికి సంబంధించిన పెద్దలందరి సమక్షంలో మరి 21 లక్షల రూపాయలతోటి ఈ సంఘంకు ఉన్నటువంటి స్థలానికి కాంపౌండ్ వాలు, అదేవిధంగా లోపల ల్యాండ్ ఫిల్లింగ్ కార్యక్రమానికి కూడా మరి భూమి పూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఏ కుల సంఘమైనా కూడా ఆత్మగౌరవంతో ఉండాలి. ఏ కులమైనా కూడా వారి సంఘానికి సంబంధించిన స్థలంలో మంచి బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఏర్పరచుకోవాలంటే అన్ని రకాల సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మా నగరపాలక సంస్థ ఉంది. కాబట్టి నగరంలోనూ అన్ని సంఘాలు కూడా ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ వారు అడిగిన విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ మరి కుల సంఘాలు బలోపేతం చేసుకుంటూ మరి వారి యొక్క కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు కావచ్చు, రేపొద్దున ఏమైనా చిన్న ఫంక్షన్స్ కావచ్చు, చిన్న ఏ కార్యక్రమాలన్నా మరి ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్కి వెళ్లకుండా ప్రైవేట్ స్థలాల్లో కాకుండా చేసుకునే అవకాశం కలిపి అనే ఆలోచన భాగంగా మరి చేస్తూ ఉన్నాం. దీనికి మాకు అన్ని రకాలుగా కూడా మా స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్ గారు మరి గత 10 సంవత్సరాలుగా కూడా అనేక రకాలుగా సహకారం ఇస్తూ ఉన్నారు. మా పాలకవర్గానికి గత 4 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేక నిధులు తీసుకొచ్చి కరీంనగర్ నగరంలోని అభివృద్ధిని చాలా గొప్పగా తీర్చే ప్రయత్నం చేయడం జరిగింది. కరీంనగర్లోని గోదాంగడ్డ జెడ్పీ క్వార్టర్స్లోని అయ్యప్ప స్వామి ఆలయ మండపం పునర్నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ యాదగిరి సునీల్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ మండప పునర్నిర్మాణంపై పలు సూచనలు చేశారు మేయర్. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాంతరెడ్డి, ఆలయ పూజారులు రాజయ్య, చాణక్య, గురుస్వాములు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వేములవాడ, కొండగట్టు క్షేత్రాలకు రద్దీ కొనసాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రాజన్నతో పాటు కొండగట్టు ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ముందుగా తలనీలాలు సమర్పించి కోడెముక్కులు చెల్లించుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ కారణంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు క్రిక్కిరిసిపోయాయి. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలోనూ రద్దీ నెలకొంది. ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు మరుసటి రోజున తెల్లవారుజామునే నెత్తిన బోనాలతో క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. కాగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
అంజన్న క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఒకరోజు ముందుగానే కొండపైకి చేరుకున్న భక్తులు వేకువజామునే స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆలయానికి వచ్చే మార్గాలు, కోనేరు పరిసరాలు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. ముందుగా అంజన్నను దర్శించుకున్న భక్తులు అనంతరం బేతాళుడు, శ్రీరాముల వారిని దర్శించుకున్నారు. కాగా వందలాది వాహనాలతో ఘాట్ రోడ్డు, జేఎన్టీయూ మార్గం నిండిపోగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నెల 10 నుంచి ప్రజాహిత యాత్ర చేపట్టనున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో ఆయన మరోసారి పాదయాత్రకు సన్నద్ధమయ్యారు. ఈ పాదయాత్ర కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే కొనసాగనుంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు యాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రజాహిత యాత్ర చేపట్టనున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఇందుకు అనుగుణంగా పార్టీ జాతీయ నాయకత్వం సంజయ్కి ప్రత్యేక అనుమతి ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నేతలు కూడా రథయాత్రలు చేపట్టాలన్న ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో సంజయ్ పాదయాత్రను కొనసాగించవచ్చని పేర్కొంది. బండి సంజయ్ ఈ నెల 10వ తేదీన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి నుండి యాత్ర ప్రారంభించనున్నారు. తొలి విడతగా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో 119 కిలోమీటర్ల మేర పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లిలో తొలి విడత ముగింపు సభను నిర్వహించనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 3 రోజుల చొప్పున యాత్ర చేసేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. హైదరాబాద్తో సహా రాష్ట్రంలో లక్షలాది బోగస్ ఓట్లు ఉన్నట్లు ఆధారాలు సేకరించామని బండి సంజయ్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని, సుదూర ప్రాంతాల్లో పోలింగ్ బూత్లు కేటాయించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గిందని ఆరోపించారు. వీటికి సంబంధించి మర్రి శశిధర్ రెడ్డి, యాంటోనీ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని చెప్పారు. 17 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు గుంటుక లింగయ్య మాట్లాడుతూ జంగపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మార్కండేయ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేద పండితులు శ్రీమాన్ నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. జంగపల్లి గ్రామంలో పద్మశాలి కుల బాంధవులందరం కలిసి శ్రీ భక్త మార్కండే టెంపుల్ నిర్మాణము జరుపుకున్నాము. ఇందులో భాగంగా నవగ్రహాలు ప్రతిష్టాపన, మార్కండేయ ప్రతిష్ట, గజస్తంభ ప్రతిష్ట ఇవన్నీ నూతనంగా చేయుచున్నాము. ఇవన్నిటికీ ప్రతిష్టాపనకు వచ్చే అయ్యవారు నమిలికొండ రమణాచార్య అని కరీంనగర్ వాస్తవ్యులు. కావున ఇట్టి ప్రతిష్టాపన ఏ రోజు అంటే
సోమవారం 26వ తారీఖు నాడు విగ్రహ ఊరేగింపు, 27, 28 నాడు హోమములు, దంపతులు హోమములు చేసుడు, 28, 29 రోజున ప్రతిష్టాపన జరుగుతున్నది. 26 నుంచి 29 వరకు అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యము ఉండును. బీఆర్ఎస్ నాయకులు కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీష్ రావు, కవిత, కేటీఆర్, బాల్కసుమన్లు మతిభ్రమించి సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడుతున్నారని అన్నారు. కృష్ణా నదిపై అసెంబ్లీలో చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ధైర్యంగా ముందుకు రాని బీఆర్ఎస్ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో 4 కోట్ల ప్రజలు కాంగ్రెస్ వెంబడి ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకత్వం బయటకు వచ్చి బీఆర్ఎస్ నాయకుల ఆటవిక చర్యలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి చంద్రయ్య, చిగిరి శ్రీధర్, బాపురెడ్డి, రామ్మూర్తి, కిషన్, గజ్జల రవి, ఆనందరావులు పాల్గొన్నారు. అది ఏం మాట్లాడుతారో ఏదో మొత్తం మీదనైతే కంట్రోల్లో లేరు. అది భాష కాని భాష అది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అనంటే, ఏదైతే కృష్ణానది మీద ఏదైతే నాగార్జున సాగరు, శ్రీశైలము ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కృష్ణా బేసిన్ ఆ బోర్డుకు అప్పచెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? అది అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి షెకావత్ గారు అంటే ఈ 2 రాష్ట్రాల మధ్యలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో నీటి వాటా పంపకం లోపల వచ్చినటువంటి విభేదాల వల్ల అది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి చర్య కరెక్ట్ లేకపోవడం వల్లనే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండేటువంటి బోర్డు అజమాషి కిందికి పోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కేసీఆర్ చాతగాని తనం వల్ల ఏర్పడ్డదని ఒక పదం వారు మాట్లాడారు. తెలంగాణ పదం మాట్లాడేమన్నారు? దీని మీద అసెంబ్లీ లోపల చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ అండ్ టీం మొత్తం కూడా వస్తే ఈ కృష్ణానది ఈ బోర్డుకు సంబంధించినటువంటి ఈ యొక్క నీళ్ల వాటాకును అసెంబ్లీ లోపల చర్చ చేస్తాం, మాట్లాడడానికి సమయం ఇస్తాం. కేసీఆర్కు, హరీష్ రావుకు, కేటీఆర్కు, కవితారావుకు వీళ్ళందరికీ కూడా మేము సమయం ఇస్తాం, మైకులు ఎక్కడ కూడా కట్ చేయమని చెప్పి అన్నాడు. మరి మీకు అంత దమ్ముంటే మీరు అసెంబ్లీ లోపల చర్చ చేయాలి. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కళాశాల డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు చింతకుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో వెల్కమ్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ యూజీసీ సెల్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఈ మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. కార్యక్రమం అనంతరం డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ జీవితంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా చదువుపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ రత్నగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ సతీష్, డాక్టర్ వెంకటరెడ్డి, లింగమూర్తి, రమణ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నిజాముద్దీన్, వేదవ్యాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాగేశ్వరి కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు. ఈ కాలేజ్లో అనేక మంది విద్యార్థులు మంచి విద్యను అందుకొని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు. అదేవిధంగా ప్రాముఖ్యంగా నేను ఈ కాలేజ్ గురించి చెప్పాల్సింది ఏంటంటే ఒక మంచి క్రమశిక్షణ, ఆ విద్య పైన ఒక ప్రత్యేక ఆసక్తి ఈ కాలేజ్ కనపరుస్తూ అనేక మంది విద్యార్థులకు ఒక ప్రత్యేకమైనటువంటి లైఫ్ని అందిస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్గా నేను పరిగణిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రోగ్రామ్సే కాకుండా పిల్లలకి ముఖ్యంగా స్కిల్స్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా అలానే ప్రొఫెషనలిజం డెవలప్మెంట్ ఓరియంటేషన్గా ఈ యొక్క కాలేజ్ ఎప్పుడు పనిచేస్తూ ఉంది. శాతవాహన యూనివర్సిటీలో ఇలాంటి కాలేజెస్ ఉండటం మేము వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ఇలాంటి మేనేజ్మెంట్, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ అవసరము. సో నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా మేనేజ్మెంట్ని అలానే టీచర్స్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క ఫ్రెషర్స్ డే ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనటం యూనివర్సిటీ తరఫున మాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతగా భావిస్తూ కాలేజీని అభినందిస్తున్నాం. సో మేము ఈ ఇయర్ 1000+ అబౌవ్ స్టూడెంట్స్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ అవర్ కాలేజ్ అండ్ ఈసారి స్కిల్ బేస్డ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేసాము. సో స్టూడెంట్స్లో డిఫరెంట్ టాలెంట్స్ అండ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి
సో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. పోస్టర్ ప్రజెంటేషన్ అనేసి, క్లబ్స్ అనేసి, అట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ వీఆర్ కండక్టింగ్. అండ్ ఈ ఫ్రెషర్స్ డే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడానికి మెయిన్ థింగ్ ఈజ్ స్టూడెంట్స్లో ఉన్న ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి యూజ్ అవుతుంది బై పార్టిసిపేటింగ్ ఇన్ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్. అండ్ ఇట్ బిల్డ్స్ ద కాన్ఫిడెన్స్ ఆల్సో. చేసిన పనులకు బిల్లులు రాక తిప్పలు పడుతున్నారు తాజా మాజీ సర్పంచులు. స్టేట్, సెంట్రల్ ఫైనాన్స్తో పాటు జనరల్ ఫండ్తో చేసిన పలు అభివృద్ధి పనులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటూ ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లుగా సర్పంచులకు సరైన సమయంలో బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. జీపీ ఖాతాలకు ఫ్రీజ్ చేస్తూ నిధులను డ్రా చేయకుండా అడ్డుపడడంతో ఆర్థికంగా దెబ్బతిని అప్పుల పాలయ్యారు సర్పంచులు. 5 ఏళ్ల పాటు సేవలు అందించిన తాజా మాజీ సర్పంచులు బిల్లులు మంజూరు కాక అప్పుల పాలయ్యారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలాగైనా బిల్లులు చెల్లిస్తుందనే నమ్మకంతో దొరికిన చోట అప్పులను తెచ్చి పనులను పూర్తి చేశారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిన సర్పంచులు చివరకు బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 1వ తేదీన సర్పంచుల పదవీకాలం ముగియడంతో 2 నుండి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. తమ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటూ ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు మాజీ సర్పంచులు. కరీంనగర్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి 50 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. కంపోస్టు షెడ్లు, వైకుంఠధామం, నర్సరీలు, జీపీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశారు. అయితే 2 ఏళ్ల నుండి బిల్లులు మంజూరు కాకపోవడంతో అప్పుల పాలయ్యారు. చిన్న గ్రామ పంచాయతీల్లో 20 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీల్లో 40 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని మాజీ సర్పంచులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆయన విద్యావేత్త. ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేశారు. కేవలం విద్యాదానమే కాక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఎల్లప్పుడూ ముందుంటారు. ఎన్నో సేవా కార్యక్రమాలకు తన వంతు సాయం అందించిన ఆయన తాజాగా ఓ కాలనీలోని తాగునీటి సమస్యను పరిష్కరించారు. ఆయనే కరీంనగర్కు చెందిన జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్ రావు. కరీంనగర్లోని జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్ రావు తన సోదరుడు జువ్వాడి ఆనందరావు జ్ఞాపకార్థం రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. గతంలో గ్రామ పాఠశాల అభివృద్ధికి సహకారం అందించిన సాగర్ రావు తాజాగా గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు వాటర్ ప్లాంట్ను నెలకొల్పారు. మూడపల్లిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న జువ్వాడి సాగర్ రావును పలువురు అభినందించారు. జ్యోతిష్మతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, భవిష్యత్తులోనూ వారు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచులు అంజిబాబు, బాబురావు, యేసుదాసు, కాంతారావు, వెంకన్న, లక్ష్మారెడ్డి, శంకర్, రమేష్ పాల్గొన్నారు. చెందుర్తి మండలం మా మూడపల్లి గ్రామంలో జ్యోతిష్మతి అధినేత సాగర్ రావు గారు గతంలో మా గ్రామానికి ఎక్కడ లేకో ముందే మా గ్రామానికి ఊరు మీద ఒక వాటర్ ప్లాంట్ అప్పుడు అనిల్ రావు గారి పీరియడ్లో వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు చాలా దూరం అవుతుందనే ఉద్దేశం కొద్దీ మా కాలనీకి సుధా ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. వారికి మా గ్రామస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మేము సర్పంచ్ ఉన్నప్పుడు దీనికి సుధా వాటర్ గ్రామ పంచాయతీ వాటర్ ఇవ్వడం జరిగింది.
ఇంకా ఈ వాటర్ సాగర్రావు గారు వాటర్ ప్లాంట్ ఇచ్చినని మేము ఉన్నప్పుడు వాటర్ ప్లాంట్ లో ఏ ఇబ్బంది లేకుండా గ్రామస్తులకు ఉచితంగా వాటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సుధా సాగర్రావు గారు మా గ్రామస్తులపై దయించి చిన్న విన్నపం, వారి బృందం తరఫున వీడికి వచ్చినందుకు వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాకు అక్కడ గ్రామంలో సుధా వాటర్ ప్లాంట్ ఖరాబ్ అయింది, వారిచ్చిందే 15 ఏళ్ల క్రితం వారిచ్చిందే. దాని సుధా వారి ఒక దృష్టించి గ్రామస్తులకు ఊరందరి వాటర్ దాహం తీర్చేది ఇది ఇక్కడ మాకు సపరేట్ గా. కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చెల్మడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ నెల 4 నుంచి కొనసాగిన మెడికల్ క్యాంపు నేటితో ముగిసింది. మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ సతీమణి డాక్టర్ బోయిన్పల్లి మాధవి పర్యవేక్షణలో 4 రోజుల పాటు పలువురికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ 846 మందికి పరీక్షలు చేసినట్టు తెలిపారు. క్యాన్సర్ పై పలువురికి అవగాహన కల్పించినట్టు చెప్పారు. ఈ నెల 12న పరీక్షల ఫలితాలు అందజేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో 2 ఆసుపత్రులకు సంబంధించిన డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ డే కొంచెం అవేర్నెస్ కొంచెం తక్కువ తెలియటం వలన ఫస్ట్ డే రోజు ఓన్లీ మాకు 120 మెంబర్స్ వచ్చారు. తర్వాత పెరుగుకుంటూ పోయారు. ఇవాళ మాత్రం మాకు చాలా మంది వచ్చారు. వీ కుడ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ పాపం టైరింగ్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ఆల్ దట్. మేము దాదాపు ఓపీ 846 ఓపీ వరకు చూసాం. మేము ప్యాప్స్మియర్స్ అంటే ఒక 486 వరకు చేశాము. సోనోగ్రఫీ ఒక 316, కాల్పోస్కోపీ, తర్వాత మ్యామోగ్రఫీ అంటే మన మామూలుగా ఎప్పుడైతే లీజన్ కనిపించిందో డెఫినెటివ్ దానికోసం తీసే మ్యామోగ్రామ్ చేశాము. అందులో మాకు ఒక 8 to 9 కేసెస్ వచ్చాయి. అండ్ ఈవెన్ సర్వైకల్ స్మియర్ ద్వారా మాకు ఎప్పుడు 11th రోజు వస్తుంది మాకు రిపోర్ట్. ఎందుకంటే మేము అన్నీ తీసి పేస్ట్ చేసి పంపించాము. అంటే కొంతమంది సిరిసిల్ల నుంచి, ఒక ఆమె వాళ్ళు గోదావరి కని నుంచి, మంచిర్యాల నుంచి, జమ్మికుంట నుంచి వచ్చారు. అంటే వినియోగదారుల హక్కుల పరిరక్షణకై నిరంతరం కృషి చేస్తానని స్టేట్ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు రామగిరి హరిబాబు అన్నారు. కరీంనగర్లోని ఓ హోటల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి కాశెట్టి శేఖర్ ఆధ్వర్యంలో మహిళా కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఆర్గనైజేషన్లో మహిళలకు సముచిత స్థానం కల్పించేలా మహిళా నేతలు కృషి చేయాలని కాశెట్టి శేఖర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎం ప్రకాష్, మంతెన కిరణ్, మహిళా అధ్యక్షురాలు వరాల జ్యోతి, ఉదయ్, చంద్ర, శ్రీనివాస్, సుధాకర్, సంస్థ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు వినోదారుల హక్కుల సంస్థ జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కమిటీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మహిళా విభాగం కమిటీని ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లాలో జనరల్ బాడీ చిగుళ్ళ రాజన్న గారు గత 5-6 సంవత్సరాలుగా సంస్థలో జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ అనేక కార్యక్రమాలు వినియోగదారుల పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు కానీ కంప్లైంట్లు కానీ లీడ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు వినియోగదారుల హక్కుల సంస్థలో సపరేట్గా మహిళా విభాగం క్రియేట్ చేసి అందులో వరాల జ్యోతి గారిని జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. మరి వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున సంస్థలో జాయిన్ కావడం జరిగింది. ఇలా కరీంనగర్ జిల్లాలో వినియోగదారుల హక్కులకు సంబంధించి వినియోగదారుల పరిరక్షణ కోసం అనుక్షణం నిరంతరం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు కమిటీ యాక్టివేట్ అయింది, మరింత బలోపేతమైంది. సో ఇది 2019లో ఏదైతే చట్టం సవరణలు జరిగి మరింత బలంగా మారిందో ఇది ప్రతి జిల్లాకి, మండలాలకి, ప్రతి ఇంటికి చేరే విధంగా సంస్థ తరపున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతారని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ కరీంనగర్ జిల్లా నుంచి మనకు భారీ ఎత్తున మహిళలు మేము కూడా ఉన్నాం. మీతో పాటు ఈ కరీంనగర్లో జరిగేటటువంటి వివిధమైన మోసాలకు వాళ్ళు గురి కాకుండా కన్జ్యూమర్ రైట్స్ నుంచి జిల్లా బాడీ అనౌన్స్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మా స్టేట్ ప్రెసిడెంట్ హరిబాబు గారికి, అదేవిధంగా జిల్లా ప్రెసిడెంట్ కరీంనగర్ జిల్లా సిఆర్ఓ కన్జ్యూమర్ రైట్స్ ప్రెసిడెంట్ చిగుళ్ళ రాజన్న గారికి, మరి అదేవిధంగా బాడీకి నూతనంగా ఎన్నికైన వరాల జ్యోతి జిల్లా ప్రెసిడెంట్ గారికి, మరియు ఆమె ఆధ్వర్యంలో జ్యోతక్ ఆధ్వర్యంలో 15 మంది జనైనరీ వల్ల వారు కూడా బలంగా ప్రోత్సాహంతో చేసి కరీంనగర్లో మనకు విస్తృతమైన మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కన్జ్యూమర్ రైట్స్ను మామూలుగా సంప్రదించగలరని చెప్పేసి వినియోగదారులకు ఎప్పుడు మేము అండగా ఉంటామని జిల్లా బాడీ తరఫున మేము చెప్తున్నాం, హామీ ఇస్తున్నాం.
పెద్దపల్లి జిల్లా బోదెల మండలం పొత్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. జిల్లా కేంద్రంలోని డీసీఓ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు అందజేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు ఎమ్మెల్యే విజయరామరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరి ఇందుకు మద్దతు తెలిపారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.